Now, we welcome Mr. Rajana Rajendra Garu, the cooperator of 22nd Ward of Jagtial Municipal Corporation, the man who all this power supposed to us. Ever we shall... Now, the thought is like then it comes back. We'll start moving to the ground. The thought stays flowing like a spirit. Right? I don't know. Yes, it's moving around. The dot is coming back. It's the time to hold the flag, our tricolor national flag. Raise it up into the sky. To be at the flag post. Scouts and guides. It's no doubt that the astonishes and brings a strong surge of patriotism to our blood. Active in studies, but when we play games, then physically we will be all right. This year, our achievements, nationals, in the kickboxing, in the month of January, which is held in Delhi, almost all 3,500 students, they participated in the kickboxing. Our students got 3 medals in the national level. That is our achievement. Coming to Kabaddi also, which is held in the Madhya Pradesh, in the month of January, national level, 11 students they participated. In that, our students they got the bronze. Namaskar, జ్యోతి హై స్కూల్ జగిత్యాల పట్టణంలో అన్ని స్కూళ్ళల్లో ఒక ముఖ్యమైన స్థానం ఉన్న స్కూలు జ్యోతి హై స్కూల్. ఎందుకంటే మనం ఒక చదువుతో పాటు ఆత్మశైర్యం కొరకు క్రీడా రంగంలో ఉన్నాం. దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా స్కూల్ యజమానిపై ఉంది. ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు క్రీడల్లో ఉండాల్సిన అవసరం ఉంది. క్రీడగా వీళ్ళని ఎక్కువ కేటాయిస్తున్న ఈ యొక్క రోజులు ముఖ్యంగా క్రీడా రంగంలో కూడా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క అలవాటు పరచాల్సిన అవసరం ఉంది. ఏదైనా క్రీడా రంగంలో దానితో పాటు చదువుతో పాటు ఈ యొక్క క్రీడల్లో ఉన్నట్టయితే మనకు జ్ఞాపకశక్తి కానీ క్రమశిక్షణ కానీ ఒక ధైర్యం కానీ అందులో ఉంటాయి. కనుక మీరు ఏదో ఒక క్రీడను ఎన్నుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. చదువుతో పాటు ఈ ఉన్న తరంలో
లోపల చదువుతో ఆ యొక్క క్రీడల్లో ఉన్నట్లయితే ఆ ప్రాముఖ్యత కూడా చదువుకు ఉపయోగపడుతుంది రానున్న రోజుల్లో. కావున మీరందరూ కూడా ఏదో ఒక క్రీడను ఎన్నుకొని కంపల్సరిగా జీవితంలో భాగస్వామిగా ఏర్పరచుకొని క్రీడలను చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన వారికి మరొకసారి కృతజ్ఞతలు వహిస్తున్నాను. ఒకటి స్పోర్ట్స్ అంటే మనం ఒకటి గెలవాలనే తపన మనకు ఉంటుంది. మనం ఆడుతుంటే దాని లోపల మనం గెలవాలనే తపన మనకు ఉంటుంది. అదేవిధంగా చదువులో కూడా మనం గెలవాలనే తపనతో మరి ముందుకెళ్ళాలని ఆశిస్తూ, ముఖ్యంగా స్త్రీలు చాలా ముందంజలో ఉన్నారు ప్రతి దాంట్లో, అలాగే పురుషులు కూడా ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన జ్యోతి స్కూల్ వారికి, ఈ స్కూల్లో మా పిల్లలు ఇప్పుడే చదివారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, పాప జాబ్ చేస్తుంది. అలాగే పాప ఇంజనీరింగ్ అయిపోయింది, వేరే దాంట్లో జాయిన్ అయింది. ఇంకో పాప ఇంజనీరింగ్ చేస్తుంది. ఈ స్కూల్ యొక్క అడ్వాంటేజ్ చాలా బాగుంది, క్రమశిక్షణతో మారుపేరు కూడా ఉంది అని చెప్పేసి ఆగిస్తూ, స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి లైఫ్లో ఒక మంచి గుర్తుండే ఒకటి. అలాగే ప్రైవేట్ స్కూల్స్ అనగానే ఈ స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ చదువులు ర్యాంకులకే పరిమితం అవుతున్న రోజుల్లో జ్యోతి హై స్కూల్ వాళ్ళు కూడా పిల్లలకి కంపల్సరీగా స్పోర్ట్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జ్యోతి హై స్కూల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి వారి లైఫ్లో 10th క్లాస్ అనేది 10th క్లాస్ లోపల విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యము. వారందరికీ కూడా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యము. ప్రైవేట్ స్కూల్స్లలో చాలా మటుకు ఈ రోజుల్లో గ్రౌండ్స్ లేకుండా ఉన్నాయి. కానీ జ్యోతి హై స్కూల్ వారు గ్రౌండ్తో పాటు వీరందరికీ కూడా స్పోర్ట్స్ దానిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేసి వారందరి టాలెంట్ను బయటకు తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇందులో స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే వారి ఆత్మవిశ్వాసం మాత్రం ఉండదు. ఎడ్యుకేషన్లో ర్యాంక్స్ రావచ్చు, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం పెంపొందించుకోవడానికి స్పోర్ట్స్ చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న జ్యోతి స్కూల్ వారు. అలాగే ఓన్లీ స్పోర్ట్స్ ఎడ్యుకేషనే కాకుండా ప్రతి అంశాలు కూడా విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టి బయట జరుగుతున్న ప్రపంచంలో అన్ని విషయాల్లో విద్యార్థులు ముందుండాలనే కార్యక్రమాలు ఎంతో కృషి చేసి ఉంటారు. దాంట్లో ఒకవేళ మీరు ఏదైనా ఓడిపోయినా కానీ ఆత్మన్యూన్యత భావానికి కోల్పోకుండా ప్రతి ఒక్కరు మళ్ళీ మేము గెలవగలము అనే ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఈ స్పోర్ట్స్ అనేది నిజంగా ఈ ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఒక మంచి ప్రోగ్రాంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చిన్న విషయాలకి విద్యార్థులు చాలా ఆత్మన్యూనత భావానికి లోనవుతున్న ఈ రోజుల్లో ఈ ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన బాధ్యత టీచర్స్ పైన ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ పెరిగిన దాన్ని బట్టి మీ విద్యార్థి దశల్లో మీరు ముందెళ్ళినట్టయితే భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్లో ఉండగలుగుతూ మంచి పదవులు అలంకరించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ముందుండాలని కోరుకుంటూ, అలాగే ఈ స్పోర్ట్స్లో ఎంత ముందుకెళ్తారో అలాగే చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలని ఈ జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ వాళ్ళ ర్యాంక్స్ అనేది ఇంతకుముందు హరిచరణరావు గారు చెప్పడం జరిగింది. అంటే ఒక విద్యార్థి తలుచుకుంటే తప్పకుండా చదవగలుగుతారు. అంటే మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని చదివించడానికంటే వారు ఉన్న స్థానం కన్నా ఎక్కువ పొజిషన్లో ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు పేరెంట్స్. కాబట్టి మీ అందరి పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఈ స్పోర్ట్స్ మీట్కి మమ్మల్ని ఆహ్వానించి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, యు రియల్లీ ఇన్స్పైర్డ్ us. అదేవిధంగా పీఈటీ సోదరులు పిల్లలకందరికీ నా యొక్క ఆశీస్సులు. మరి జ్యోతి హై స్కూల్ తరఫున మరి స్పెషల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడము అభినందనీయము. అదేవిధంగా మరి హరిచరణరావు గారు చెప్పినట్టు జ్యోతి పాఠశాల మరి
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇంకా భవిష్యత్తులో కూడా మరి జ్యోతి హై స్కూల్ను మరి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో మనం చూస్తూ ఉన్నాం, చదువుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇవాళ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవ్వట్లేదు. దయచేసి చదువుతో పాటు మరి గేమ్స్ కూడా వారి లైఫ్లో అవసరం. మరి ఏదైనా ఒక గేమ్ను మనం గోల్ చేసుకొని ఖచ్చితంగా అది సాధించే దిశలో ప్రయత్నం చేయాలి. మరి చాలామంది పిల్లలు ఇవాళ చూస్తూ ఉన్నాం, కేవలము తరగతి గదులకే అంకితమైపోయి తరగతి గది వరకే పరిమితమైపోతున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థులు ఏదో ఒక గేమ్ను మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చదువు అంటే ఏ దేశంలో లేని యూత్ మన దగ్గర ఉంది, విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి రాబోయే భవిష్యత్తు అంతా మీదే. కాబట్టి మరి ప్రపంచానికి మానవాళిని అందించేటువంటి మరి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. We swear that. Repeat everyone. We swear that we will take part in the and for the glory of our state. మన మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మేడం గారికి, అలాగే పెద్దలు మన పాఠశాల శ్రేయోభిలాషులు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ టీవీ సూర్యం గారికి, ఎంఈఓ శ్రీ నారాయణ గారికి, మన పాఠశాల డైరెక్టర్స్ శ్రీ హరిచంద్రరావు గారికి, రస్తా మేడం గారికి, మరియు ఇక్కడ విచ్చేసి తన కలంతో మరి లోకల్ కేబుల్ మరియు ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 3 రోజుల ప్రోగ్రాం చాలా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఖోఖో ఆడిపియాలి. Go.